పాకిస్తాన్ ఎంత బేరాలు పోయింది, అమెరికాకి భారతదేశానికి దూరం పెరగడం, వీళ్ళిద్దరిని పిలవడం, ఆసిమ్ మునీర్ని షహబాజ్ షరీఫ్ని పిలిస్తే అక్కడ భోజనాలు చేయడం, అది చాలా పెద్ద ఇష్యూ చేశారులే, పెద్ద రాద్ధాంతం చేశారు. అలాగే తబ్బిబ్బు అయిపోయారు, కోతికి కొబ్బరి చెప్పు దొరికిన విధంగా అయిపోయింది. అయితే వీళ్ళకి అమెరికా ఎంత భారీ షాక్ ఇచ్చిందంటే పీఓకే కూడా భారతదే అన్న విధంగా ఇప్పుడు అమెరికా తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసింది ఇండియా మ్యాప్ని. ఈ విధంగా పీఓకేతో సహా పెట్టింది, చూశారు కదా. ఇది తన యొక్క దీని గురించి పెట్టింది, ఏది ట్రేడ్, భారత్ అమెరికా మధ్య జరిగినటువంటి ట్రేడ్కి కృతజ్ఞతలు చెప్తూ భారతదేశం మీద ప్రేమతో ఇలా పెట్టింది. ఒకవేళ అలా పెట్టకపోతే భారతదేశం మళ్ళీ ఖచ్చితంగా కౌంటర్ ఇస్తుంది, లేదనుకుంటే డీల్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అమెరికా ఇలా చేసింది. అయితే మొన్నే ఆసిమ్ మునీర్, షహబాజ్ షరీఫ్ ఫిబ్రవరి 5వ తారీఖున కాశ్మీర్ మా జీవనాడి, కాశ్మీర్ మా జిన్నా కలగన్నటువంటి ప్రాంతం, అది ఎప్పటికైనా సరే పాకిస్తాన్లో కలవాలి అన్న విధంగా వాళ్ళైతే ఒక పెద్ద సభ పెట్టి మాట్లాడారు. ఈ మాటలాడినటువంటి 2 రోజుల తర్వాత, 2 రోజులంటే 48 గంటలు గడవలేదు, గడవక ముందే అమెరికా ఏమొచ్చేసి ఈ మ్యాప్ పెట్టింది తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలోనైతే ఈ యొక్క ఫోటోని పెట్టింది. ఇప్పుడు పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు, గట్టిగా మాట్లాడలేదు, అలాగే కిమ్మునే ఉండలేదు. కశ్మీరే మాదన్నటువంటి పాకిస్తాన్కి పీఓకే కూడా వాళ్ళదే, భారతదేశానిదే. కశ్మీర్ విషయంలో కూడా అమెరికా మొదటి నుంచి కూడా అది ద్వైపాక్షిక సంబంధాల్లో భాగం కాదు, ప్రపంచం తీర్చాల్సినటువంటి ఒక సమస్య. ఇది ఖచ్చితంగా భారత్ మీద ఒత్తిడి ఉంటుంది ఈ విషయంలో. ఇది పాకిస్తాన్ భారత్ అని తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది, తేల్చాల్సినటువంటి పరిస్థితి కూడా ఐక్యరాజ్య సమితి మీద ఉందన్న విధంగా మాట్లాడింది చాలాసార్లు. అయితే ఇప్పుడు ఏకంగా కశ్మీర్నే కాదు, పీఓకేని కూడా ఏడ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ఏడుపు మామూలుగా లేదు. ఒకవైపు ఏమొచ్చేసి అక్కడ ఉగ్రదాడులు జరుగుతున్నాయి పాకిస్తాన్లో, సొంత వాళ్ళని లేపేసుకుంటున్నారు. మరొక వైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేసి చంపేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఈ మ్యాప్ను పెట్టి పాకిస్తాన్ యొక్క కోసాలు కదిలించేసింది.